హాయ్ అండి అందరికీ. ఇదొచ్చేసి మార్నింగ్ లాగు అమ్మ వచ్చిన తర్వాత ఆలు అలాగే బగారా రైస్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మునగాకు కారం అయితే ప్రిపేర్ చేస్తుంది. వెల్లుల్లి కారం టైప్‌లో అనమాట. మునగాకు ప్రెగ్నెన్సీ అనే కాదు నార్మల్‌గా కూడా తింటే మంచిదంట. కాల్షియం అలాగే ఎక్కువ ప్రోటీన్స్, ఐరన్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయంట. ఎక్కడో చూసిందంట. అందుకనేసి ఇక వెంటనే వచ్చాకైతే కింద మాకు మునగాకు చెట్టు అయితే ఉంది. ఇక మా అత్తయ్య అయితే మొత్తం కట్ చేసుకొని అయితే వచ్చేసిందనమాట ఆకులు. ఇక మా అమ్మ అత్తయ్య అయితే ఇద్దరైతే ప్రిపేర్ చేస్తున్నారు. ఫస్ట్ వచ్చేసి మునగాకునైతే వేయించుకున్న తర్వాత కొన్ని పల్లీలు ఉంటే కారంలో అయితే కొంచెం ఎక్కువ మంట అయితే ఉండదు కదా. నార్మల్గా అయినా తినొచ్చు. ఉట్టి కారం అయితే ఎక్కువ మంట పుడుతుంది. ఇక అందుకనేసి పల్లీలు, కొంచెం శనగపప్పు అవన్నీ అయితే యాడ్ చేసిందనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎండుమిర్చి కూడా లైట్గా వేయించుకుంది. ఇంకా చల్లారిన తర్వాత ఫస్ట్ వచ్చేసి ఎండుమిర్చి కొంచెం సాల్ట్ యాడ్ చేసి అయితే మెత్తగా అయితే నూరుకుంటుంది. కొంచెం ఎక్కువ టైం పడుతుంది ఎండుమిర్చి మెత్తగా అవ్వడం కోసం. ఇక నెక్స్ట్ వచ్చేసి దాంట్లోకి ఇక్కడ వేయించుకున్న పల్లీలు అవన్నీ ఉన్నాయి కదా, అవి కూడా అయితే యాడ్ చేసింది. ప్రెగ్నెన్సీ టైంలో తింటే మంచిదంట. ఇక నార్మల్గా అయితే పప్పు చేసుకుంటూనే ఉంటాం, పప్పులో కూడా వేసుకొని తింటారు. వీక్లీ ఒకసారి చేసుకుంటాం పప్పు అయితే, అప్పుడు ఒక్కసారి తినడానికి అవుతుంది. ఇలా కారపొడి చేసుకుంటే మనం మధ్యాహ్నం టైంలో కానీ ఎప్పుడైనా టిఫిన్స్లో కూడా ఇడ్లీ అలా కూడా తింటూ ఉంటాం కదా. అప్పుడైనా తినొచ్చు. లేకపోతే అన్నం తినేటప్పుడు వేడివేడి అన్నంలో ఫస్ట్ ఒక స్పూన్ అయినా వేసుకొని తినాలి అనేసి అయితే ఇలా అయితే చేసి పెట్టింది. పల్లీలు యాడ్ చేస్తే కారం ఎక్కువ ఉండదు కదా, ఇక అందుకనేసి పల్లీలు కూడా కొంచెం ఎక్కువే యాడ్ చేసింది. మునగాకు కొంచెం వేయించిన తర్వాత కొంచెం చేదులాగా అనిపిస్తుంది అనమాట. టేస్ట్ అయితే బాగానే ఉంది. వెల్లుల్లి కూడా వేస్తాం కదా, నార్మల్గా మనం కారపొడి తిన్నట్లే ఉంటుంది. కొంచెం చేదుగా అయితే అనిపిస్తుంది. తింటే మంచిది అనేసి రెగ్యులర్గా అన్నం తినేటప్పుడు కంపల్సరీ తినాలని అయితే ఇలా అయితే చేస్తుంది. కొంచెం ఎక్కువే వేయించుకోవాలి మునగాకుని, ఎందుకంటే అది కొంచెం ఆకు సరిగ్గా వేగకపోయినా కూడా కారం పాడవుతుంది కదా. ఇక అందుకనేసి అయితే కొంచెం ఎక్కువసేపే వేయించుకొని పొడి అయ్యేటట్లయితే వేయించుకుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి మొత్తం అయితే మెత్తగా నూరుకున్న తర్వాత ఒక డబ్బాలో అయితే తీసి అయితే పెడుతుంది. మా అమ్మ మా ఇంటి దగ్గర కూడా చేస్తుంది, కానీ ఎప్పుడు మేము తినలేదు. మేము తినమని తెలుసు. ఇక అందుకనేసి ఇక్కడికి వచ్చాక మళ్ళీ అప్పటికప్పుడైతే ప్రిపేర్ చేస్తుంది, కంపల్సరీ తినాలి అనేసి. టిఫిన్ చేసేటప్పుడైనా ఒక్క స్పూన్ అయినా తినమని అయితే చెప్పింది. ఫ్లేవర్ అయితే మంచిగా అయితే అనిపించేసింది. మునగాకు కదా, కొంచెం వగరుగా చేదుగా అన్నట్లయితే అనిపిస్తుంది. ఈరోజు వీడియో వచ్చేసి ఇది. మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.